లో కేటీ రామారావు పైన నిన్న రాళ్ల దాడి జరిగినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అట్లనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్యన ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి నిన్న కేటీఆర్ బ్రో పైన రాళ్ల వర్షం కురిపించారు బైన్సాకి సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు అయితే అక్కడ కేటీ రామారావు అయోధ్య రామునికి సంబంధించిన అంశంలో ఆయన వాగ్వాదానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసిండు కీలకమైనటువంటి అంశాలను కేటీ రామారావు మాట్లాడే ప్రయత్నం చేసిండు సో ఎప్పుడైతే కేటీఆర్ ఇటు భారతీయ జనతా పార్టీని గుళ్ళ పేరు మీద అట్లనే దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మతానికి సంబంధించినటువంటి అక్కడ ఓట్లు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ ఎప్పుడైతే మాట్లాడిందో అప్పటి నుండి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా తిరుగుబాటు స్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు అయితే బైన్సాకి సంబంధించినటువంటి ఘటన మీకు పూర్తి స్థాయిలో తెలుసు హిందువులకు సంబంధించినటువంటి ఉవ్వెత్తున ఒక కీలకమైనటువంటి అంశం కూడా బైన్సాలో ఉంటుంది అయితే శ్రీరాముడు అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు మీకు అందరికి చాలా క్లియర్గా తెలుసు శ్రీరాముడు అంటే అందరికీ ఇష్టం అట్లనే అయోధ్యకి సంబంధించినటువంటి టెంపుల్ విషయంలో దశాబ్ద కాలం నుండి అనేక విధాలుగా గొడవలు అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాకచక్యంగా ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా సుప్రీం కోర్టు వరకు తీసుకొచ్చి హైకోర్టు వరకు తీసుకొచ్చి అక్కడ అయోధ్య టెంపుల్ని మంచిగా శాంతియుతంగా నిర్మాణం చేసేటటువంటి ప్రయత్నం చేసినట్టు ప్రధానమంత్రి మోడీ అయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా చాలామంది ప్రజలు మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం అక్కడ ఏది సెంట్రల్లో మోదీ అక్కడ ప్రధానమంత్రి కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మేము ఓట్లేస్తామనేటటువంటి మాటలు కూడా చాలా క్లియర్గా తెలంగాణ ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే అంశానికి సంబంధించి నిన్న కేటీఆర్ బ్రో బైంసాలో ఆయన భారీ బహిరంగ సభ పెడితే ఆ భారీ బహిరంగ సభలో కూడా అనేకమైనటువంటి కీలకమైన వ్యాఖ్యలు చేసిండు ఇదే కేటీఆర్ను ఉగాదికి సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ బ్రోకి ఆల్రెడీ చెప్పారు కేటీఆర్ గారు మీరు నోటి దూల తగ్గించుకోవాలి మీరు నోటి దూల తగ్గించుకోకపోతే ఖచ్చితంగా మీకు ఇబ్బంది పడతారు మీరు అనేక విధాలుగా తిప్పలు పడేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఉగాది సందర్భంగా అయ్యగారు కూడా చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ భవన్లో ఏది ఆయన పూజలు నిర్వహించినప్పుడు ఇక కొత్త సార్ అని చెప్తాం కదా కొత్త కథ ఆ రోజు మంచిగా పూజలు చేపిసి అయ్యగారు చెప్పినటువంటి మాటలకు కేటీఆర్ నవ్వినటువంటి ఒక అంశం కూడా ఉంది ఇది కూడా ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి ఇగో నవ్వుతుండు సారు విన్నారా కేటీఆర్ ఒకవేళ నోటి దూల మాటలు మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇబ్బంది పడతారు మీరు నోరు అదుపులో పెట్టుకుంటే సరైనటువంటి లీడర్ అవుతారు మంచిగా మీకు ఫాలోయింగ్ పెరుగుతుంది మీకు మంచి పేరు వస్తుంది అంటూ కూడా అయ్యగారు చెప్పినటువంటి మాటలు కేటీఆర్ ఎప్పుడు విన్నాడు ఆయన ఎప్పుడు విన్నాడు కదా కేటీఆర్ సారు రూటే వేరు ఆయన రూటే సపరేటు ఆయన గేరే సపరేటు ఆయన కారే సపరేటు ఆయన టైర్లే సపరేటు ఆయన బ్రేక్లే సపరేట్ ఉంటాయి ఇక కేటీఆర్కి సంబంధించిన అంశంలో నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యల తర్వాత కేటీఆర్ చేసినటువంటి ఓవర్ యాక్షన్ ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేయండి నిన్న బైన్సాలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చాలా క్లియర్గా మీరు వినే ప్రయత్నం చేయండి ఇది ఒకటే కాదు ఇదే కేటీ రామారావు అనేక విధాలుగా రాముడికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడిండు అట్లనే లక్ష్మణ్కి సంబంధించి దేవుళ్ళకి సంబంధించిన అంశంలో కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఈ కేటీఆర్ ఒక్కడే కాదు అద్దంకి దయాకర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి సీనియర్ లీడర్ అద్దంకి దయాకర్ కూడా రాముణ్ణి రాముణ్ణి ఏది విమర్శించేటటువంటి కోణంలో మాట్లాడిండు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను అగౌరవపరిచేటటువంటి విధంగా మాట్లాడిండు మీరేమన్నా రాముడు మీకు పెద్ద ఆయన అవుతాడా రాముడికి మీరు ఉట్టిర్రా రాముడు ఏమన్నా అదా ఇదా అని చెప్పి అద్దంకి దయాకర్ నోటు దులతో మాట్లాడిండు అంటే దేవుళ్ళ పైన ఎట్లా కామెంట్ చేస్తారండి అందరూ పొద్దుగా లేస్తే దేవుళ్ళనే కదా మొక్కేది అంటే దేవుళ్ళని ఎందుకు కామెంట్ చేస్తున్నారు నిజంగా మీ పార్టీల పరంగా ఏమైనా విభేదాలు ఉంటే పార్టీలు మీకు ఏమైనా పంచాయతీ ఉంటే పార్టీ త్రూ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ మధ్యలో మనము కొలివేటటువంటి దేవుళ్ళను మనం కొలిచేటటువంటి దేవుళ్ళను దైవంగా భావించేటటువంటి మనం నమ్మేటటువంటి రాముణ్ణి పట్టుకొని అడ్డగోలిగా నోటికొచ్చేటటువంటి విధంగా పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అవుతూ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మతాన్ని వీళ్ళు రెచ్చగొడుతున్నట్ట లేకపోతే మతం మీద అవతలోళ్ళు ఇక్కడ ఓట్లు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్ట సో ఒకసారి మీరు ఈ వీడియోని కూడా ఇదే ప్రయత్నం చేయండి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు చెప్పు కేటీఆర్ సార్ గుడి కట్టినా కాబట్టి ఓటేయాలి మరి గుడి కట్టేదే కారణమైతే
స్టార్ట్ చేసిర్రు తన్నుడు కోడిగుడ్డు ఉల్లిగడ్డలు. ఇగో మీరు చూడండి, ఈయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాళ్ళు విసిరేటటువంటి ప్రయత్నం చేస్తే ఈయన ఏం మాట్లాడుతూ అది కూడా మీరు వినే ప్రయత్నం చేయండి. చాలా క్లియర్గా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఏం చెప్తాడు చూడండి. అడిగితే ఎందుకయ్యాలయ్యా బీజేపీ వాళ్ళు మీకు ఓటు అంటే మేము గుడి కట్టినాం ఓటేయండి, గుడి కట్టినాం కాబట్టి ఓటేయాలి. మరి గుడి కట్టేదే కారణమైతే ఓటేసేందుకు నేను అడుగుతా ఉన్నా. మరి కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? బ్రహ్మాండమైన దేవాలయం కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరిగుట్ట అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట. అయోధ్యకు సంబంధించినటువంటి టెంపుల్కి యాదగిరిగుట్టకు ఎంత తేడా ఉన్నది? యాదగిరిగుట్ట కేటీఆర్ కేసీఆర్ ఎందుకు కట్టుకున్నారు? అక్కడ టెంపుల్ కట్టుకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మైహోం రామేశ్వరరావుకు సంబంధించినటువంటి భూములు, వాళ్ళకి సంబంధించినటువంటి బినామీల భూములు, వాళ్ళకి సంబంధించిన మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతల భూములు, వాళ్ళ సన్నిహితుల భూములు, వాళ్ళ అనుచరుల భూములు కూడా డెవలప్ అవుతుంది. అంటే టెంపుల్ భారీ ఎత్తున కట్టుకుంటే మనకు ఉపయోగపడేటటువంటి ప్రయత్నం చేయొచ్చు అంటూ కేటీఆర్ ఆడినటువంటి డ్రామా. అయోధ్యకు సంబంధించినటువంటి టెంపుల్ పైన ఎన్ని విధ్వంసాలు జరిగినాయి, ఎన్ని కీలకమైనటువంటి డ్రామాలు సృష్టించే ప్రయత్నం చేసిరు, అయోధ్య పైన ఎన్ని గొడవలు జరిగినాయి. ఎక్కడ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాకచక్యంగా 1% గొడవలు లేకుండా శాంతియుతంగా అయోధ్యని నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేశారు. అలాంటి టెంపుల్ని కూడా కేటీఆర్ ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమని అడిగారు? అయోధ్యకు సంబంధించినటువంటి టెంపుల్ ఓపెనింగ్ సందర్భంలో ప్రతి ఇంటికి తలంబ్రాలు పోయినాయి, ప్రతి ఇంటికి ఏమంటారు అక్కడ ఉన్నటువంటి లడ్డూలు కూడా పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ప్రతి ఇంటికి చేరింది, ప్రతి ఇంటికి పోయింది. మరి యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి లడ్డూలో లేకపోతే యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి పులిహోర ప్యాకెట్లో యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి తలంబ్రాలో ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి పోయినాయా? అట్లీస్ట్ ఈ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి యాదగిరిగుట్ట కాడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లను ఆటో కూడా ఎంట్రీ చేయలేదు కదా. యాదగిరిగుట్టకు సంబంధించిన విషయంలో నైట్ అయితే ఎవరైతే భక్తులందరినీ కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేశారు కదా. యాదగిరిగుట్టలో ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిండు కేసీఆర్? ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టిరు? ఆఖరికి ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి యాదగిరిగుట్టకు రావడానికి రోడ్డు చక్కగా ఉండాలని చెప్పి ఎవరో అయ్యగారు చెప్పుడుతోటే కేసీఆర్ అక్కడ ఉన్నటువంటి మొత్తం ఊర్లే ఖాళీ చేపించి ఆ ఊర్లలో రోడ్డు కన్స్ట్రక్ట్ చేపించి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి దొంగ మాటలు చెప్పి ఇప్పటిదాకా కట్టి అన్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం కదా. ఇక కేటీఆర్ వ్యాఖ్యలు ఇట్లుంటాయి. రాముడిని ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట. అందుకే కోడిగుడ్లు రాళ్ళు ఉల్లిగడ్డలు ఇసిరేటట నిన్న. ఒకసారి ఇది కూడా చూడండి, మొత్తం వీడియో ఉంది, ఇంకా మంచి అద్భుతమైన వీడియో ఇది. 1000 ఏళ్ళు నిలబడి దేవాలయం కట్టలేదా? కానీ దేవుడిని అంటే పెట్టుకుని రాజకీయం చేసినావా? చేసింది ఏమి లేకపోతేనే దేవుని పేరు మీద ఓట్లు అడుగుతారు. 10 ఏళ్ళు ప్రధానమంత్రి నేను అడుగుతున్నా, ఇక్కడ మీరు చెప్పాలా? బాసరకున్నా నేను అడుగుతున్నా, ఇక్కడ మీరు చెప్పాలా? బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడు కట్టిండ్రు? రాముడు చెప్పిండా మీకు రాలేమని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట. రాముడు చెప్పిండా మీకు రాలేమని చెప్పి కేటీఆర్ అంటున్నాడు. ఒకసారి మళ్ళీ చూడండి ఈ వీడియో మొత్తం. తెలియదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు. అట్లాగే కొండగట్టులో అంజన్ ఎప్పుడు వచ్చిండు తెలియదు. తిరుపతి వెంకన్న ఎప్పుడు వచ్చిండు? మరి బీజేపీ ఎప్పుడు వచ్చింది? 40 ఏళ్ళ కింద వచ్చింది. ఏదో వీళ్ళే దేవుణ్ణి పుట్టించినట్టు ఏదో బీజేపీ వాళ్ళే దేవుణ్ణి పుట్టించినట్టు. తిరుపతి దేవుడు ఎప్పుడు వచ్చిండు, హనుమంతుడు ఎప్పుడు వచ్చిండు, శ్రీరాముడు ఎప్పుడు వచ్చిండు అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట. మరి బీజేపీ వాళ్ళు అయితే ఈ విధంగా మాట్లాడడం మనమైతే ఎప్పుడు చూడలేదు. మరి కేటీఆర్ ఎందుకు ఇట్లా మాట్లాడుతుండో, మరి కేటీఆర్కి ఏమైనా మెంటల్ ఖరాబ్ అయిందా లేకపోతే కేటీఆర్ ఏదో పుట్టించినట్టు వీళ్ళే దేవుడిని కాపాడుతున్నట్టు బిల్డప్. నేను అనేదల్లా ఒకటే, ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఈ చిల్లరగాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోదాం. ఈ చిల్లరగాళ్ళను ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం. తప్పకుండా 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత 10 ఏళ్ళు
అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాలేమని, అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాలేమని, అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాలేమని. రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి. రాముడు మర్యాద పురుషుడు, అందరినీ ఒక్కలకే చూడమన్నాడు. రాముడు రాజధర్మం పాటించమన్నాడు. రాముడు మర్యాద పురుషుడు, అందరినీ ఒక్కలకే చూడమన్నాడు. రాముడు రాజధర్మం పాటించమన్నాడు. గుజరాత్ ఒక తీరుగా చూసేటోడు గుజరాత్ ఒక తీరుగా చూస్తాడు, తెలంగాణ ఇంకో తీరుగా చూస్తాడు. గుజరాత్ కేమో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, తెలంగాణకు గుడ్డ పైసి ఇయ్యాడు. ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యాడు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యాడు, ఒక స్కూల్కి కూడా తెలంగాణలో పైసి ఇయ్యాడు. కానీ ఓట్లు మాత్రం కావాలి. అందుకే ఆలోచించమని కోరుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి దేవుని పేరు చెప్పుకొని అదానికి దోచిపెట్టే సన్నాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదానికి అంబానీలకు తొత్తులైన వాళ్ళను పట్టించుకోకండి. 13 తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా ఆత్రం సక్కు గారిని గెలిపించి పార్లమెంట్ కు పంపండి. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ, మళ్ళొకసారి పేరున బైన్సాలో పెద్ద ఎత్తున హాజరైన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఈ కథ కేటీఆర్ సార్ కథ ఎప్పుడు దేవుళ్ళ గురించి మాట్లాడము, దేవుళ్ళను విమర్శించడము, భారతీయ జనతా పార్టీని ఏదో ఒక అంశం పైన దేవుళ్ళ కోసం వీళ్ళు ఓట్లు అడుగుతూ ఉన్నారు, లేదా అయోధ్యకు సంబంధించి ఓట్లు అడుగుతూ ఉన్నారని చెప్పి ఓ డ్రామాని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేటీఆర్. నేను ఒక విషయం చెప్తా ఉన్నా, సరే యాజ్ ఏ జర్నలిస్ట్ లెక్క కాకుండా యాజ్ ఏ ఒక పర్సన్గా చెప్తా ఉన్నా, అయోధ్య టెంపుల్ గురించి అనేక మంది కోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేసిరు, కోర్టులో కంప్లైంట్ ఇచ్చిరు, అయోధ్యను అసలు కట్టనే కట్టద్దు, అయోధ్య వాళ్ళు కట్టేటటువంటి టెంపుల్ దగ్గర మొత్తం శివాలు ఉన్నాయి, అక్కడ కట్టొద్దు, శ్మశాన వాటికలో కడతా ఉన్నారని అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి గొడవ లేకుండా శాంతియుతంగా కట్టినటువంటి దాఖలాలు మనం చూసినాం. ఆ ఒక్క కోణంలో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలా లేదా అనేది అది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. కానీ టెంపుల్కి సంబంధించిన విషయంలో కానీ, దేవుళ్ళకి సంబంధించిన విషయంలో కానీ కేటీఆర్ భారతీయ జనతా పార్టీని ఒక మతతత్వ పార్టీ అంటూ ఆ బీజేపీ పైన బురద జల్లుతూ ఇటు ఓట్లు అడిగేటటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు. ఇది చాలా క్లియర్గా మీరు చూసే ప్రయత్నం కూడా చేసిరు. ఇక అసలు కథకు వస్తే కేటీఆర్ పైన ఏ విధంగా రాళ్ళేసారు అనేది ఇది కూడా చూడాలి మీరు. ఎవరు చేశారనే అంశానికి సంబంధించి మాత్రం ఒక్క నిమిషం పోయినా పోలేదా ఇది కేటీఆర్ రోడ్ ఆ సర్కిల్ అంటే కేక్ చేశారు ఆ ఇచ్చే మినిట్ ఒక్క నిమిషం. ఏం కావాలి? చిల్లర పనులు చేయకండి, చిల్లర కథలు చేయకండి. మీ ప్రచారం మీరు చేసుకోండి, చిల్లర కథలు చేయకండి. పోలీసు వాళ్ళు ఉన్నారా? పోలీసు వాళ్ళు ఉన్నారా చచ్చిపోయారా అంటుండు కేటీఆర్. పోలీసు వాళ్ళు ఉన్నారా చచ్చిపోయారా అనేటటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ చెప్తున్నాడు. ఇది మొత్తం చూడండి ఇంకా వీడియో. పోలీసులు డ్యూటీ చేస్తలేదా? దమ్ము లేదా? పోలీసులు ఏమైనా డ్యూటీ చేస్తే తెలియలేదా? ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. కేటీఆర్కి ఇదే నోటి దూల మాటలు ఇష్టం ఉన్నట్టు అడగోలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరు ఊరుకునే ప్రయత్నం చేస్తారు? సో ఇదే అంశానికి సంబంధించి రాళ్ల దాడిపైన నాతో మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్, పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఒకసారి కట్టా కార్తిక్ గారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, కేటీఆర్ దాడికి సంబంధించినటువంటి అంశంలో మీరు ఎట్లా చూస్తారు? బైన్సాలో కీలకమైనటువంటి నిన్న వ్యూహాలు జరిగినాయి. అక్కడ కేటీ రామారావుకి సంబంధించినటువంటి అనుచరుల పైన దాడులు విసిరిరు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా గాయమైంది అనే తలకాయ కూడా పలిగింది అన్నట్టు కూడా ఒక చర్చ వినబడుతున్న పరిస్థితి. అసలు కేటీఆర్ ఏం మాట్లాడిండు, ఎందుకు కేటీఆర్ పైన రాళ్ల దాడులు చేసేటటువంటి సిచ్యువేషన్ వచ్చిందన్న? ఒకసారి 2019 ఎన్నికల్లో కేసీఆర్ మాట నాకు గుర్తొస్తున్నాయి. కరీంనగర్లో హిందువుల బంధువులు అని మాట్లాడాడు. ఆ రోజు అక్కడ వాళ్ళ సిట్టింగ్ స్థానం అప్పుడు వినోద్ కుమార్ గెలుస్తున్నాడు, బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆ ఎన్నికల్లో. ఆ రోజు ఆ మాటతోటి మొత్తం బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీగా ఉంది, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, బండి సంజయ్ గెలిచాడు. అక్కడ స్టార్ట్ అయింది బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం. ఆ మాటలు కౌంటర్ చేయడంతో స్టార్ట్ అయింది. ఇవాళ బైన్సాలో కేటీఆర్ మాట్లాడే మాటలు
బీఆర్ఎస్ ఆ రోజేమో కేవలం కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోవడంతో స్టార్ట్ అయింది. ఎందుకంటే కరీంనగర్లో బీఆర్ఎస్ పుట్టుకుంది, పెద్ద పార్టీ అక్కడ కరీంనగర్లో. ఒకప్పుడు కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు స్థానం అది. అక్కడ కేసీఆర్ గారి మాటల కారణంగా ఆ రోజు పార్లమెంటు స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు కేటీఆర్ వ్యాఖ్యలతో మొత్తం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితి ఉందా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే నిన్నటిదాకా అధికారంలో ఉన్న వాళ్ళ మీద రాళ్ళెత్తుకొని చెప్పులెత్తుకొని కోడిగుడ్లు ఎత్తుకొని జనం కొట్టే పరిస్థితికి వచ్చారు అంటే వాళ్ళ వ్యాఖ్యల పట్ల వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. మీరు ఇందాక బయట చూపించారు, ఉగాది రోజు అయ్యగారు చెప్పారు నీ నోటి దూర ఎక్కువ అవుతుంది, నోటి దూర తగ్గించాలి, ఇది కరెక్ట్ కాదు, నీ వ్యాఖ్యల ఫలితంగా పార్టీకి నష్టం చేకూరుతుందని మాట్లాడారు. కానీ కేటీఆర్ తన వ్యాఖ్యల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గినట్టు మనకు కనపడలేదు. అదే నోటి దూరను ప్రదర్శిస్తూ తెలంగాణలో రాజకీయాలు చేయాలని చూస్తున్నట్టు కనపడుతూ ఉంది. నేను అనుకోవడం ఈ మధ్యకాలంలో కేటీఆర్ చర్చలో లేకుండా పోయారు. రేవంత్ రెడ్డి మీద హరీష్ రావు ఛాలెంజ్ చూసిన తర్వాత, రాజీనామా ఛాలెంజ్ తర్వాత హరీష్ రావు చర్చలోకి వచ్చారు. కేటీఆర్ ఎన్ని సభలు పెడుతున్నా, ప్రజల్లోకి వెళ్తున్నా కేటీఆర్ చర్చలో రావట్లేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మతం, మత విశ్వాసం, దేవుడు అనేటువంటిది ఎవరు వ్యక్తిగత విశ్వాసం వాళ్ళది. వివేకానందుడు చెప్తాడు, ఇంటి గడప దాటొద్దు మతం, ఇంటి గడప దాటొద్దు విశ్వాసం అని అంటాడు. బయటకు వచ్చిన తర్వాత ప్రజలంతా ఒకటే, భారతీయులుగా మనం సమైక్యంగా ఉండాల్సిందే. మత విద్వేషాలని, మత విశ్వాసాలని ఎవరు అవహేళన చేసినా, మత విద్వేషాన్ని రెచ్చగొట్టినా అది నిజంగా రాజకీయంగా తప్పు. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం మతాన్ని, మత విశ్వాసాలని, గుళ్ళని, దేవులని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకూడదు. అది ఎవరు చేసినా తప్పే. మరి కేటీఆర్ లాంటి లౌకికవాదిగా చెప్పుకునే వ్యక్తి, ఆ పార్టీ దాని ఎందుకు మాట్లాడుతుందనేది మనకు అర్థం కావట్లేదు. సహజంగా బీజేపీ మాట్లాడినా అది సహజంగానే ఒక రాజకీయ సిద్ధాంతం, భావాజాలం, హిందూ భావాజాలంతో కూడి ఉంటుంది కాబట్టి హిందుత్వ రాజకీయ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు మాట్లాడారు అనుకుందాం. కానీ లౌకికవాదిగా చెప్పుకునేటువంటి కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇలా ఎందుకు మాట్లాడుతుంది అనేది అర్థం కాని విషయం. అంటే ఏమైనా మైనార్టీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందా, లేదా హిందువుల్లో చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా, లేదు బీజేపీ పోజే వాళ్ళని తన వైపు రప్పించుకోవడం కోసం విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందా అనేది కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఇందాక మాట్లాడిన మాటలు కూడా ఏదో మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు బీజేపీ కేంద్రం ఇవ్వట్లేదని మాట్లాడారు. ఓకే, ఆ ఇవ్వని విషయాన్ని ప్రశ్నించే హక్కు కేటీఆర్కి ఉంది, ప్రశ్నించాలి కూడా. కానీ నేను అడుగుతున్నా, మరి లోకల్ స్కూల్స్ ఏదైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉన్నాయో ఆ విషయంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల కాలంలో పెట్టిన దృష్టి ఎంత, విద్యారంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన కేటాయింపులు ఎంత, గురుకులాన్ని డెవలప్మెంట్ చేయడానికి 1 నెలలో గురుకులాలు బాగా డెవలప్ అయ్యాయి, గురుకులాలకు మంచి క్రేజ్ వచ్చింది. కానీ వాటిని కార్పొరేట్ కాలేజీల దగ్గర డబ్బులు తీసుకొని గురుకులాలకి పేరు వస్తుంది కాబట్టి వాటిని కింది చేసే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదా, కేటీఆర్ చేయలేదా? అది సమాధానం చెప్పాలి. KG to PG ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కడతానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒక్క చోటన KG to PG ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారా? ఇప్పుడు ఉస్మానియాని చంపే ప్రయత్నం చేశారు, కాకతీయాని చంపే ప్రయత్నం చేశారు, పాలమూరు యూనివర్సిటీని చంపే ప్రయత్నం చేశారు. ఒక్క చోటన కనీసం వీసీని, ప్రొఫెసర్స్ని, టీచర్స్ని, లెక్చరర్స్ని నియామకాలు పక్కన పెట్టండి, ఈవెన్ ఈ యూనివర్సిటీకి వీసీని కూడా నియమించిన పరిస్థితి గత దశాబ్ద కాలంగా తెలంగాణలో నడిచింది కదా. వీళ్ళు విద్యాలయాల గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు గత 10 సంవత్సరాల కాలంలో విద్యారంగం మీద చర్చ పెట్టే దమ్ము కేటీఆర్కు ఉందా? నేను ఓపెన్ ఛాలెంజ్ చూస్తున్నా. ఇప్పుడు మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు రాలేదని అడుగుతున్నారు. అది హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తాను. మళ్ళీ లోయర్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ పోవాలంటే లోయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ కావాలి. లోయర్ ఎడ్యుకేషన్లో నువ్వు కేటాయించిన కేటాయింపులు ఎంత? ఇప్పుడు హైదరాబాద్లో చాలా స్కూల్స్లో LKG నుంచి లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. నీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డబ్బులు తీసుకొని, నీ పార్టీకి వచ్చే ఫండింగ్ తీసుకొని వాళ్ళు డబ్బులు ఎంత వసూలు చేసినా పర్మిషన్ ఇచ్చింది నువ్వు కాదా? హైదరాబాద్లో DPS స్కూల్కి కేవలం నర్సరీ నుంచి 2 లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తూ ఉంటే చాలామంది పేరెంట్స్ నీ కాడికి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఏ రోజైనా మాట్లాడావా? ఇయరా గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేసే ప్రయత్నం చేశావా? ఎన్ని టీచర్ పోస్టులు, ఎన్ని లెక్చరర్ పోస్టులు, ఎన్ని బోధనేతర సిబ్బందుల పోస్టులు తెలంగాణను ఖాళీలు పెట్టావు 10 సంవత్సరాల కాలంలో? ఇవాళ నువ్వు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నావా కేటీఆర్? ఇంకోటి దేవుళ్ళ గురించి మాట్లాడదలుచుకున్నావు, గుళ్ళ గురించి మాట్లాడదలుచుకున్నావు. నువ్వు అడగాల్సిన పాయింట్ ఏంది? దక్షిణ అయోధ్యగా పేరున్నటువంటి భద్రాచలం, రాముడు ప్రతిష్ఠకు గురైనటువంటి, అంటే రాముడు ఇక్కడే ఉన్నాడు భక్త రామదాస్ కోరిక మేరకు అన్నటువంటి ప్రాంతం భద్రాచలం నిధులు ఇవ్వమని అడుగు. భద్రాచలం డెవలప్మెంట్ చేయడానికి నీ వైపుగా ప్రయత్నం చేయి. నువ్వు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఎప్పుడైనా భద్రాచలం సీతారాముడి కళ్యాణానికి వచ్చాడా? యాక్చువల్గా ప్రోటోకాల్ ప్రకారం సీఎంగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా భద్రాచలం సీతారాముల వారి కళ్యాణానికి హాజరు కావాలి, తరంబ్రాలు ఇవ్వాలి, బట్టలు సమర్పించాలి. కానీ కేసీఆర్ అవమానించే రకంగా తన మనవడిని పంపించాడు. అది కరెక్టా? కేసీఆర్ ఎందుకు రాలేదు భద్రాచలానికి? భద్రాచలం డెవలప్మెంట్ కేసీఆర్ ఎందుకు ప్రయత్నం చేయలేదు? మరి ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేస్తాడా? లేదు బీజేపీని అడగదలుచుకున్నారు, కేంద్రాన్ని అడగదలుచుకున్నారు, దక్షిణ అయోధ్యకి గుర్తింపు ఇవ్వండి, దాన్ని డెవలప్మెంట్ చేయండి అని అడగాలి కదా, అది అడగలేరు. ఇప్పుడు కేవలం దేవుడి పేరుతో రాజకీయం చేద్దామనుకొని మాట్లాడితే జనం ఊరుకోరు. ఇది నేను ఖచ్చితంగా ఖండిస్తా. రాళ్ళు వేయటాన్ని, చెప్పులు వేయటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా. కార్తీక్ అన్న, ఎంతసేపు
కేటీఆర్ అయినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా వాళ్ళు చెప్తున్న మాట అయోధ్యని అడ్డం పెట్టుకొని ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు చూడండి, అయోధ్యకు సంబంధించినటువంటి ఇష్యూ అనేక మార్లు మనమే మాట్లాడినాం. అయోధ్యని కట్టొద్దు, అక్కడ నిర్మాణించొద్దు అంటూ చాలామంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి కేంద్ర అధిష్టానం కూడా అనేక సార్లు పిటిషన్ కూడా దాఖలు చేసే ప్రయత్నం చేశారు. అయోధ్య టెంపుల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చాలామంది చేశారు. అయినప్పటికీ కూడా స్వేచ్ఛగా శాంతియుతంగా అయోధ్య నిర్మాణం చేసిండు కాబట్టి మోదీకి ఓటు వేస్తామనేటటువంటి మాట భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు, పబ్లిక్ కూడా చెప్తా ఉన్నారు. దీన్ని మనం విభేదించవచ్చా? అంటే నేనేమంటానంటే అసలు దేవుడు గుళ్ళు విశ్వాసాలు అనేది రాజకీయ చర్చలో ఉండడానికి వీల్లేదు. సరే, అయోధ్య రామాలయం కట్టారు, అదే హిందువుల విశ్వాసం మేరకు అయోధ్యలో రాముడు పుట్టాడు, అక్కడ టెంపుల్ కావాలనుకున్నది ఒక రాజకీయ వివాదానికి మోడీ ఫుల్ స్టాప్ పెట్టారు. అంతవరకు ఆయన మనం పొగడాల్సిందే, నో డౌట్, దాన్ని ఏమీ కాదనేది లేదు. కానీ అది దానికి రాజకీయాలకి దానికి ఓట్ బ్యాంక్కి సంబంధం లేదు. ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అడిగినా సరే ఈ దేశ ప్రజలకి సామాన్యులకి ఏం చేసింది, మధ్యతరగతికి ఏం చేసింది, ఈ దేశం మొత్తంగా ఎలాంటి డెవలప్మెంట్కి గురైంది అన్న మాట ఆధారంగా మాత్రమే ఓటు అడగాలి, అది మాత్రమే చెప్పాలి, అది మాత్రమే ఎన్నికల చర్చలో ఉండాలి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మత చర్చ కానీ దేవుడి చర్చ మీద కానీ లేదా మత విశ్వాసాల చర్చ కానీ ఎన్నికల్లో ఉండటానికి వీలేదు. రాజ్యానికి మతానికి మన రాజ్యాంగం ప్రకారం బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం రాజ్యానికి మతానికి సంబంధం లేదు, రాజకీయ చర్చకి మత చర్చకి సంబంధం లేదు. రాజకీయ చర్చ ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే ఈ దేశానికి డెవలప్మెంట్ విధానం ఏంటి, ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ విధానం ఏంటి, ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ విధానం ఏంటి, నా విజన్ ఏంటి, నేను అధికారంలోకి వస్తే ప్రజలకు చేసేది ఏంటి, ఇది మాత్రమే చర్చ ఉండాలి. ఈ చర్చను ప్రక్కదో పట్టించే దానికోసం కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, పదే చేస్తున్న వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. అయితే అదే క్రమంలో నేను రాజధానిని కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో రాళ్ల మీద చాలా డిమాండ్ పెరిగిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయిదాడి నుంచి మొదలు పెడితే తర్వాత చాలామంది అక్కడ ప్రతిపక్ష నాయకుల మీద జరగడం, ఇక్కడ కేటీఆర్ మీద రాయిదాడి జరగడం, అంటే తమ వార్తల్లో ఉండటం కోసం రాళ్ళు లేపించుకుంటున్నారా అనే ఒక అనుమానం కూడా ప్రజల్లో నెలకొనుంది. మరి కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి, ఎందుకంటే అంత ఈజీ కాదు. కేటీఆర్ గారి మీద రాళ్ళు వేయటం అనేది అంత ఈజీ కాదు. అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కొన్ని వందలాది మంది ఉంటారు, కేటీఆర్ గారి అభిమానులు చాలామంది ఉంటారు, వాళ్ళని పట్టుకొని కొడతారనే భయం చాలామందికి ఉంటుంది. అక్కడ రాళ్ళు వేయటం అనేది అంత ఈజీ కాదు. అక్కడ డేరుగా పోయి రాళ్ళు విసిరి మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకొని పోయే పరిస్థితి ఉండదు. ఒకవేళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పోలీసులు వదిలేయండి, బీఆర్ఎస్ కార్యకర్తలు చాలామంది ఉంటారుగా, కేటీఆర్ గారు సభ అంటే కొన్ని వందలాది మంది వచ్చి ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తుంటారు, మామూలుగా రాళ్ళు దాడి పట్టుకుని కొట్టే ప్రయత్నం చేస్తారు కదా, వాటన్నిటికీ తెగించి రాళ్ళు పట్టుకుని అక్కడ రావటం అంత ఈజీ కాదు, అలా పని చేయలేరు. కానీ రాళ్ళు పెట్టుకుని కొట్టే పరిస్థితి వచ్చిందంటే ఏమన్నా తనకు తను చేపించుకునే ప్రయత్నం చేశాడా వార్తల్లో ఉండటం కోసం అనుమానం కూడా కలుగుతారు. అన్న కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు, పోలీసులు ఉన్నారా చచ్చిపోయారా అని అడుగుతున్నాడు కేటీఆర్. అదే నేను అంటున్నాను, పోలీసుల మీద ఆయన వ్యాఖ్యలు చేశాడు సార్, ఆయన మీద రాళ్ళు దాడి జరుగుతుంటే పోలీసుల మీద వ్యాఖ్యలు చేశాడు, ఓకే దాన్ని తీసుకుందాం, పాజిటివ్గానే తీసుకుందాం. కానీ నేను అడుగుతున్న పెద్ద డౌట్ ఏంటంటే ఆడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు పట్టుకునే ప్రయత్నం చేయలేదు, ఆ రాళ్ళు దాడిని ఆపే ప్రయత్నం ఎందుకని చేయలేదు, మీరే చేపిస్తున్నారు కాబట్టి చేయలేదా? మరి మా ఊరికి ఏంది, అక్కడ ఎవరో వందలాది మంది ఉంటారే, ఎవరో ఇద్దరో ముగ్గురో నలుగురో ఐదుగురో 10 మందో రాళ్ళు ఎట్టుకొని పోయారు, ఆ 10 మందిని పట్టుకుని 100 మంది కొడితే ఆ 10 మంది 100 మంది ముందు ఏం సరిపోతారు చెప్పు, దాన్ని ఆపే ప్రయత్నం చేయొచ్చు కదా. మరి ఎందుకు రాళ్ళు ఇసురుతుంటే అక్కడ కాముగా ఉన్నారు, సభ రాళ్ళు ఇసిన దాకా ఎందుకు వాళ్ళని చూడనిచ్చారు, వాళ్ళ చేతిలో రాళ్ళు పట్టుకుని వస్తే అక్కడే చూసిన జనానికి అనుమానం వస్తుంది కదా. ఇక్కడ ఏదో కీలకమైన అనుమానం రావటం లేదా, అంత పెద్ద నాయకుల మీద రాళ్ళు విసరటం అంత ఇది కాదు. జనరల్గా వాళ్ళ చుట్టూ సెక్యూరిటీలో ఉంటారు, ఈవెన్ దో ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది వాళ్ళకి, గవర్నమెంట్ సెక్యూరిటీ పక్కన పెట్టండి, వాళ్ళు ఏర్పడుకునే ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ లోకల్ నాయకులు ఉంటారు, ఆ లోకల్ నాయకుల సమక్షంలో చుట్టూ కోటరీగా నిలబడి వాళ్ళు ప్రసంగిస్తూ ఉంటారు. మరి వాళ్ళంతా ఆ రాళ్ళు దాడి చేసే వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయారు? పోలీసులు మాత్రమే నిలుస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులని ఆ టైంలో ఎందుకు రాళ్ళు దాడి ఈయనంతా ఏం చేయించుకున్న ఆపాల్సిందే, లేదు వేరే వాళ్ళు చేసినా ఆపాల్సిందే. పోలీసుల బాధ్యత ఆపటం, దాన్ని మనం ప్రశ్నిద్దాం. కానీ అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారు, ప్రజలు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేస్తున్నారు, కేటీఆర్ గారు అభిమానులు ఏం చేస్తున్నారు అనేది కూడా పెద్ద ప్రశ్న కదా. అంటే ఇక్కడ ఒక అనుమానం కలుగుతుంది. దాడి చేసిన వాళ్ళు ఎవరై ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలా లేకపోతే హిందూవాదులా, ఎవరన్నా దాడి చేసిందని మీరు ఎట్లా చూస్తూ ఉంది, దాడికి సంబంధించి ఎవరు చేసారు అనుకుంటారు? అంటే నేను అనుకోవడం కేటీఆర్ని వార్తల్లో పెట్టే ప్రయత్నం వేరే వాళ్ళైతే చేయరు. కేటీఆర్ వార్తల్లో ఉండడం కోసం ఆయన ఏమైనా ప్రయత్నం చేసుకుంటే చెప్పడం. ఎందుకంటే ఒకప్పుడు కేటీఆర్ సభ అంటే ఖచ్చితంగా అన్ని మీడియా ఛానల్స్ లైవ్ ఇచ్చాయి, కానీ అలా పరిస్థితి లేదు. కేటీఆర్ని ఒకప్పుడు చాలా పెద్ద లీడర్గా చూసే తెలంగాణ సమాజం మొత్తం, కానీ అలా పరిస్థితి లేదు. అధికారమైన 6 నెలల్లోనే ఆ పార్టీ ఉంటుందా లేదా అనేటువంటి చర్చలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మారుతుందా, లేదు పూర్తిగా బీజేపీ పార్టీలో విలీనం అయిపోతుందా, ఇదే అసలు ఈ తెలంగాణ జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్క సీట్ అయినా వస్తే అది కూడా రాదా
అని రాజకీయ చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఎందుకు వేరే వాళ్ళు కేటీఆర్ని రాజకీయ చర్చలో పెట్టే ప్రయత్నం చేస్తారు? సహజంగా ఎవరన్నా నిజమే కావచ్చు కేటీఆర్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహించిన వాళ్ళు, కోప్పడ్డ వాళ్ళు, మతం ఈయన పొద్దాక మత విషయాలు మాట్లాడుతుండో దేవుళ్ళను అవమానిస్తుండో అని అనుకున్న వాళ్ళు ఎవరైనా చేస్తే సరే వాళ్ళ మీద పనిష్మెంట్ చేయాల్సిందే, నేను కాదంటలేదు. కానీ నేనేమంటున్నా అంటే సహజంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజెంట్ కొనసాగుతున్న అసహనం కూడా ఏంటంటే మతం మీద చర్చకు వచ్చినప్పుడు మనిషి కన్నా మతం ఎక్కువ అనుకున్న పరిస్థితి. మతాన్ని ఎవరైనా తిడితే మతాన్ని తిట్టినందుకో లేదా దేవుణ్ణి అవమానించినందుకో, దేవుణ్ణి తిట్టినందుకో, దేవుణ్ణి నిందించినందుకో ఊకోకుండా మనిషికి తలకి వెలగట్టి అంటే మనిషికి మతం కంటే మనిషి ఎక్కువ కాదు, మతమే ఎక్కువ మనిషి కంటే అనుకున్న పరిస్థితి మనం కొన్ని మందిలో చూస్తూ ఉన్నాం. సరే ఏది ఏమైనా ఇలాంటి భావోద్వేగాలు ఉన్న పరిస్థితుల్లో నాయకులు సమానంగా ఉండాలి. కింది స్థాయి నాయకులు ఏదైనా తప్పుగా మాట్లాడినా దాన్ని సరిదిద్దేలా ఉండాలి. కానీ పెద్ద నాయకులే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి వాళ్ళ మత ఉద్వేగాలను రెచ్చగొట్టి సహజంగా మతం ఉద్వేగాన్ని పెంచే ఆయుధం, ఆ ఆయుధాన్ని రెచ్చగొట్టి తన మీదకి వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు, కరెక్ట్ అయిన పద్ధతి కాదు అనేది. ఎందుకంటే నేను ఉగాది రోజు అయ్యగారు చెప్పిన మాటను మరోసారి గుర్తు చేస్తున్నా, మీరు కూడా ఇప్పుడు 2 సార్లు దాన్ని ప్లే చేసి చూపించారు. ఖచ్చితంగా నోరు కేటీఆర్ అదుపులో పెట్టుకోవాలి, అది కేసీఆర్ కూడా అదుపులో పెట్టుకోవాలి. భాష గురించి పొద్దున్నే లేస్తే నీతులు చెప్పే కేటీఆర్ తమ భాష గురించి, తమ మాటల గురించి, తమ మాట్లాడే పదాల గురించి జాగ్రత్తగా మాట్లాడిన పరిస్థితుంది. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, వేరే వాళ్ళని అవమానించే విధంగా, వేరే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు అనేది చెప్పాలి. ఇంకోటి మీకు చెప్పదలుచుకున్నాను, ఇక రాళ్ళ దాడి జరిగింది, తర్వాత రేపు 13వ తారీఖు ఓటు దాడి జరిగింది. ఈ రాళ్ళ దాడిని నేను ఖండిస్తున్నాను, కానీ ఓటు దాడిని మాత్రం ఆహ్వానించాలి. ఎందుకంటే ఆ రోజు కరీంనగర్లో కేసీఆర్ మాటలకి కరీంనగర్ ప్రజలు ఏ రకమైన తీర్పిచ్చారో ఇవాళ కేటీఆర్ గారి వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రజలు అదే రకమైన తీర్పిచ్చే అవకాశం ఉంది. మొన్న కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా మాట్లాడము, తెలంగాణ ప్రజలను ఉసిగొలిపే విధంగా, కాంగ్రెస్ పార్టీ పైన రెచ్చగొట్టే విధంగా మాట్లాడేటటువంటి వ్యాఖ్యల వల్ల కేసీఆర్ గారికి 2 రోజుల పాటు దాదాపు 48 గంటల పాటు భారీ బహిరంగ సభలు పెట్టొద్దు, మీటింగ్స్ పెట్టొద్దంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీస్ కూడా జారీ చేసింది. సో కేటీఆర్కి ఏమైనా నోటీస్ వచ్చే అవకాశం ఉండొచ్చా? ఒక 1 డే మాత్రమే ఉంది టైం ఇంకా. ఎస్, చివరి రోజు ఎన్నికల ప్రచారానికి కనుక కేటీఆర్ దూరం అయితే అది బీఆర్ఎస్కి బిగ్ షాక్కే అవకాశం ఉంది. నేను అనుకోవటం ఇది ఒక చర్చగా నడుస్తుందేమో. ఇప్పుడు కేసీఆర్ 2 రోజులు రెస్ట్ తీసుకున్నాడు, ఆయన కావాలని వ్యాఖ్యలు చేశాడు, ఆ నోటీసులు వస్తాయని తెలుసు. ఒకవేళ నోటీసులకి వివరణ ఇస్తే, సంజాయిషీ చెప్తే, క్షమాపణ చెప్తే ఎన్నికల కమిషన్ ఆయన రద్దు చేయకపోదు. అక్కడ అనుకోకుండా ఆయన తప్పుడు వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ నోటీస్ ఇవ్వగానే రిప్లై ఇచ్చేసి నేను అలా మాట్లాడి ఉండకూడదు, తప్పు అయిపోయింది, లేదా నా మాటలు అలా తప్పుడుగా చిత్రీకరించబడ్డాయి, ఏదో తప్పు జరిగినందుకు క్షమాపణ చెప్తున్నాను ఒక మాట అని ఉంటే కేసీఆర్ గారు ప్రచారం చేసుకుని ఉండేవాళ్ళు. కాకుండా తెలుగులో అర్థం వేరు, తెలంగాణ మాండలికం వీటి అర్థాలు వేరు అని సమర్థించుకునే ప్రయత్నం చేయడం వల్ల ఎన్నికల కమిషన్ ఆయన మీద నిషేధం విధించడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ గారికి కూడా నోటీసులు వచ్చాయనుకోండి, ఆయన కూడా ప్రచారానికి, ఎందుకంటే మమ్మల్ని ప్రచారాన్ని దూరం చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పుకోవడానికి ఇది ఒక పదం. ఇప్పుడు కేవలం మా ప్రచారానికి ఎన్నికల కమిషన్ అడ్డుకుంది, మేము గనక ప్రచారం చేసి ఉండుంటే, మాకు గనక చివరి రోజు కూడా అవకాశం ఇచ్చి ఉండుంటే మేము తోపులం తొడుగులో 16 స్థానాలు 14 స్థానాలు గెలిపించుకునే వాళ్ళం అని చెప్పుకోవడానికి మేబీ ఈ పాయింట్స్ ఏమైనా ఎత్తుకుతున్నారా? నాకు తెలిసి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా వీటి మీద నోటీసులు ఇస్తుంది. ఆ కేటీఆర్ ఇచ్చే వివరణ ఆధారంగా అతని మీద చర్యలు ఉంటాయి. ఒకవేళ చివరి రోజు కేటీఆర్ పర్యటన కనుక నిషేధం కనుక విధిస్తే, మన కేసీఆర్ మీద ఏ రకంగా విధించారో కేటీఆర్ మీద కూడా అదే రకంగా విధిస్తే చివరి రోజు ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ దూరమయ్యే అవకాశం ఉంది. రేపు పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ రోజు చివరి రోజు నేను ప్రచారం చేయలేకపోయినా అందుకే పార్టీ ఓడిపోయిందని చెప్పుకునే అవకాశం కూడా ఉంది. సో మొత్తానికి కట్టా కార్తిక్ గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కేటీఆర్ఏ దగ్గరుండి ఒకవేళ అవసరం అనుకుంటే ఇది సోషల్ మీడియాలో చర్చ కోసం, లేకపోతే మీడియాలో పూర్తి స్థాయిలో చర్చ నడవడానికి కావాలనే రాళ్ల దాడి చేపించుకునేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. లేకపోతే ఈయనకు సంబంధించినటువంటి నోటిదుల మాటల వల్ల చాలా క్లియర్గా కేటీ రామారావు ఒకవేళ మళ్ళీ నోటీస్ వచ్చి ఒక రోజు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేటీఆర్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రేపటి రోజు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు అనుకున్నటువంటి స్థానాలు రాకపోతే రేపు తెలంగాణ సమాజానికి చెప్తారు, కావాలనే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసిరు, మా పైన రాళ్ల దాడులు చేసిరు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు, కాబట్టి మేము పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోయినాము, పూర్తి స్థాయిలో పబ్లిక్లోకి మేము వెళ్ళలేకపోయినాం, కాబట్టి మేము ఓడిపోయామంటూ కూడా కేటీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కేటీఆర్ పకడ్బందీ ప్లాన్